హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. టుడే వీడియో సక్సెస్ ఏంటంటే మనం ర్యాంక్ పుష్ చేయబోతున్నాం. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడే. మనం అలాగే చాలా రోజులు అవుతుంది బియర్ ర్యాంక్ పిఎస్ ఆడుతూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ అయింది గేమ్. ర్యాండమ్గా వచ్చారు టీమ్మేట్స్, మనమైతే ఫ్రెండ్స్తోనే యాడ్ అయ్యి ఆడట్లేదు. ఇదైతే ఇది ఒక ట్రక్ మామ, ఇది హోలీ ఈవెంట్ రిలేటెడ్ వీడియో. వచ్చింది, గేమ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చిన పీకి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది కదా మామ, అందులో దిగాలన్నమాట. ఎందుకో కూడా చెప్తా, ఎందుకంటే ఇప్పుడు మనం పీక్లోకి దిగామనుకో మనకన్నా ముందు దిగే వాళ్ళు గన్ను తీసుకొని మనం టక్కున నాక్ చేసే అవకాశం ఉంది. అదే మనం ఈ ఇంట్లో దిగామనుకో ఒకరు ఇద్దరు వస్తారు, మనం ఎమ్మటే గన్ తీసుకొని హైడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ ఇంట్లో దిగాలి మామ. ఈ ఇంట్లో దిగి లూట్ చేసుకొని ఒకటో రెండో కిల్స్ పడితే కన్ఫామ్గా నేను చెప్తున్నాను. ఇక్కడైతే గన్ ఉంది, తీసుకున్నాను. ఓకే, ఇది దొరికాయి గన్స్, కానీ ఇది తీసుకున్నాం విఎస్ఎస్. ఓకే, ఇదైతే ఏసీ ఏది తీసుకున్నాం మామ. ఇదైతే యాక్యురసీ బాగుంటుంది, ఆడెవరైనా ఉన్నారా అని చూద్దాం. ఓకే, ఈ గన్ కూడా A4A1. ఇప్పుడైతే అరే ఇక్కడ కూడా ఉన్నాడు మామ, దీని అరే అరే పడి అది అరే ఇవ్వలే సరే. ఇప్పుడు పడిపోయింది చాలా నాకు కొడుక. అరే ఇవ్వలేదు అమ్మ, అలా వెళ్దామా పక్క నుంచి వెళ్దాం మనం. అది ఇప్పుడైతే వాడ చచ్చిపోయాడే. ఓకే, ఇప్పుడైతే తీసుకున్నాం. నా ఫేవరెట్ గన్ మామ, కార్డ్. ఓకే, ఇదైతే బెటర్ మామ, ఇది చాలా M1014 లాగా పడుతుంది. అయితే లాంగ్ రేంజ్కి షార్ట్ ఇది తీసుకుందాం. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం, మనం బయటికి వెళ్దామా, లూట్ చేసుకున్నాం, ఇంట్లోకి వెళ్దాం. వెళ్ళి తీసుకొని ఈ 4 స్కోప్ వచ్చిన ఆ గన్ని 4x స్కోప్ పెడితే ఉంటుంది నా స్వామి రంగా. మీరు కనుక ఎప్పుడైనా అన్నప్పుడు పీకేలో ఉద్దేశం ఉంటే దాని పక్కన చిన్న ఇంట్లోకి వెళ్ళాము. ప్లాస్మా వద్దులే, ఏసీ తీసుకున్నాం. ఇదైతే బెటర్ ఆప్షన్ మామ. ఈ గన్ అయితే ఉంటే ఆల్మోస్ట్ మీరు గేమ్ గెలిచినట్టే. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇప్పుడైతే ఇది యామో ఎక్కువ తీసుకోండి మామ. మీరు ఈ 2 గన్లు లాంగ్ రేంజ్ ఇది యామో ఉంటుంది కదా, అది తీసుకోండి. ఎందుకంటే ఈ గన్నుకి అదే బెటర్. ఇలా మీరు ఎప్పుడైనా ముందుకు వెనకకి వెళ్ళేటప్పుడు ఇలా షేక్ చేసుకుంటారు, ఎందుకంటే మనకి హెడ్ షాట్లు పడే అవకాశం ఉంటుంది, మనల్ని ఎవరైనా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఇట్లా షేక్ చేస్తూ వెళ్ళండి. మీరు కిందికి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నా మౌంటైన్స్ ఇట్లా పైకి ఉంటాయి కదా మామ స్లోప్, దాన్ని ఇలా ఇట్లా మన స్క్రీన్ ఇట్లా రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో అయితే ఏఆర్ యామో ఉంటుంది కదా మామ, అది నేను చెప్దాం అనుకున్నాను. అది తీసుకోండి ఎక్కువ, నేనైతే నాకు సరిపోతుంది ఇది. ఇక్కడైతే ఎవరు ఉంటారు మామ, పీక్ అంటేనే ఎప్పుడు రష్ ఉంటుంది. మనమైతే సింగిల్ వచ్చినప్పుడు డైరెక్ట్ పీక్లో దిగండి, నో ప్రాబ్లం. కానీ టీమ్తో స్క్వాడ్తో వచ్చినప్పుడు మాత్రం ఇలా రాండి. ఇదైతే బెస్ట్ ఆప్షన్, మీకు గెలిచే ఛాన్సులు టాప్ 10 వరకు అయితే ఉండగలుగుతారు. నేనైతే దానికి హామీ ఇస్తా. ఇట్ విల్ బి దేర్ ఇన్ టాప్ 10. ఓకే, అరే ఇక్కడ కూడా ఉన్న బ్లూ వైట్ ఇద్దాం. అరే స్క్వాడ్ ఉన్నట్టుంది. అరే ఇటు వచ్చిన అరే ఆగరు, నువ్వు అయిపోయేవారన్న కొడుక. ఇది అరే మనకి వాడట్లేదంటే నా కొడుకు ఇటు బ్లూ బాల్ వేసారు మా వీడు అనుకుడు. అరే అక్కడ ఉన్నాడు, డౌన్ అయిపోతాం. ఏంటి మామ ఇది, ఇలా నా కొడుకులు ఇలా తయారయ్యారు. వాడు మామ ఇది, వీడైతే ఉన్నారు, వీళ్ళు ఇస్తారో చేస్తారో తెలియట్లేదు కదా. వీళ్ళైతే అటు వెళ్తున్నారు మామ.
చూద్దాం మరి మనకి రివైవ్ ఇస్తారో ఇయ్యరో అని. మరి ఏంటో వీళ్ళేంటో ఇలా విధానాలేంటో మనకు అర్థం కాదు. అదేంట్రా నువ్వు చచ్చిపోయి వాళ్ళ తెలుసు మామ, నాకు అలా అంటారని తెలుసు మామ. ఎందుకంటే నేను కూడా ఎవరో ఒకరు వీడియో చూసి అనేది అదే రివైవ్ వచ్చింది. ఓకేనా, మనమైతే ఇక్కడ దిగుదాం. అటు పోయే ఛాన్స్ అదే వెళ్తామా. ఏదన్నా కానీ ఎవరన్నా కానీ అవ తగ్గేదేలే. మనల్ని ఎవర్రా ఆపేది? పోదాం, చంపేద్దాం. మనమైతే కూడా ఉన్నా, నేను చూసాను పక్కనే ఉన్నా, చూసాను మనం. అరే స్టక్ అవుతుంది ఫోను. అరే 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 మా వాటర్ పడ్డా ఫోన్ మీద. లేదు అరే రే రే అరే అరే కూడా కాల్చున్నారు. రే 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 ఇది మనం చచ్చే అవకాశాలే కనబడుతున్నాయేమో. అరే ఇయా లేదు మనం పారిపోవాలి ఇక్కడ. రే ఇప్పుడు లూట్ ఏంటి నాకు? ఈ లూటు పాడుగాను ఎంత ఏసేటి కావాలి కానీ. అరే ఇప్పుడు చచ్చే అవకాశాలు ఎక్కున్నాయి. ఇప్పుడు టక్కునైతే వేసుకోవాలి. హీల్ 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 పారిపోవాలి. వీడైతే ఎవరు అదైతే హెల్త్ పెరుగుతుంది అని. ఇంకో గ్లూ బాల్ ఉందా? అయ్యో కుక్కలా ఉరుకుతున్నాం మామ. తొందరగా మెడికి తీసుకోవాలి, వేసుకోవాలి. ఇప్పుడు ఆడికి వెళ్ళైతే గ్లూ వాల్ ఇద్దామా. ఆడొచ్చి మనము రారా నా కొడుకను. ఇది స్పైడర్ నోదా వాడు నాకు అది వస్తున్నాడు. ఇప్పుడు హెచ్చాడు వాళ్ళు కరెక్ట్ అవ్వట్లేదు. అరే అరే తప్పించుకుని ప్యారఫెల్ అది పడిపోయింది నా కొడుకు సచ్చాడు. అరే వీడు ఇంకోటి వచ్చాడే గ్లూ వాల్. చిన్నగా చాలరా నీకు రా నువ్వు అద్ది. ఇంతమంది చంపింది ఈడేమా నన్ను. ఇంతమంది చంపింది నేనే. దీని వల్ల చచ్చాను నేను. ఈ లూట్ పెరుమడం మ్యాప్ వచ్చామంటే మనం 3-4 కిల్లుల కన్నా తక్కువ కొట్టనే కొట్టాం. ఇప్పుడైతే ఈ లూట్ తీసుకొని ఆడదాం. వెళ్దాం, ఇంకేమన్నా లూట్ చేద్దాం. అక్కడ కాయిన్స్ పట్టుకొని అందులో గన్స్ ఉంటే తీసుకుందాం మనం. ఓకే ఇప్పుడు తీసుకున్నామా M10 14 తీసుకున్నామా. ఇక్కడ M1 ఉందన్నట్టుంది. ఇది కూడా ఓకే మామ, కాకపోతే మన ఫోన్ అంత సహకరించరు. ఐ మీన్ సహకరించదు. ఈ చికెన్ మటన్ తినే నాలుగు తిరగట్లేదు మామ. అదే తిరగట్లేదు మామ. ఎక్కిరించకండి అంటే సమ్ టైమ్స్ అలా నాలుగు అదే టంగ్ ఫ్లిప్ అవుతుంది. ఏం చేద్దాం ఇప్పుడైతే టాప్ 10 వరకు ఉండడానికి ట్రై చేద్దామా. మొత్తానికైతే విన్ను కాకపోయినా ఇలా లూట్ గిట్లా ఏమన్నా ఉందో చూసుకొని ఆ పక్కన ఇంటికి వెళ్దాం మనం. ఫస్ట్ ఈ గన్ అయితే అప్గ్రేడ్ చేద్దాం మనం. 400 దీనికి 400 ఇంకా 400. ఓకే దీనికన్నా నాకు ఇప్పుడు ఫస్ట్ దొరికిన గన్ను నా ఫేవరెట్ గన్ను తీసుకోబోతుంది కానీ అది దొరకట్లేదు. మనమైతే కిందికి వెళ్దామా. ఇంట్లో ఏముందో చూసి కిందికి వెళ్దాం మనమైతే. ఎవరన్నా ఉన్నాడా? ఎవరు లేరు. అయితే మనం కిందికి వెళ్దాం. ఎక్కుదామని చెప్పలేను. వద్దలే కిందికి వెళ్దాం. నేను చెప్పాను ఇది కొద్దిగా కిందికి వెళ్ళేటప్పుడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగామనుకో స్టక్ అవుతుంది అనుకో. కానీ మనకు చాలా ఇట్లా తిరగాలి. ఎందుకంటే ఎన్ని ఉన్నాడు అనుకో తెలిసిపోదు మనం ఎమ్మడే. బ్లూ బాల్ వేసుకోవాలి ఇట్లా అనుకుంటా. కానీ ఎన్ని ఉంటాయి ఒకవేళ అదైతే మనం ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ 11 అన్నారు. ఓకే ఓపెన్ చేద్దాం. అయితే అంత ఏం లేదు. నువ్వు ఎప్పుడు వచ్చారా? ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా ఉన్నారు కదా రామ్ నా కొడుకులారా. ఐ మీన్ సారీ ర్యాండమ్ నా ఫ్రెండ్స్ లారా. ఈ కాయిన్స్ తీసుకున్నాం. వీళ్ళైతే టీమ్మేట్స్ కొని అందుకని అరే ఇది ఎక్స్ప్రెస్ తీసుకున్నాం. మన ఫ్రెండ్స్ ఈ రామ్ అరే ఈ గన్ అద్దరుతుంది నాకు ఫేవరెట్ గన్. ఓకే ఇప్పుడైతే వెళ్దాం. అంటావు అవి ఎందుకురా అప్గ్రేడ్ నాకు తెలియదు. అది అప్గ్రేడ్ చేశాక మన ఫేవరెట్ గన్ దొరుకుతుందని.
ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. ఫస్ట్ జోన్లో నుండి బయటకు వెళ్ళారు. నా కొడుకులు ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా ఉన్నారు కదరా, సూపర్ మ్యాన్ లాగా. మనం కూడా వెళ్దాం. నా కొడుకులు ఇట్లా ఉంటే ఇట్లా. దీన్ని అయితే మనం ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకున్నాం, ఎస్కేస్ పడాలి కాబట్టి. ఓకే, ఏంటో కొడుకులు అందరూ ఒక్క కాడ ఉండద్దు, ఎందుకంటే ఒకరు సపోర్టర్ ఉండాలి, ఒకరైతే స్నైపర్ ఉండాలి, ఒక్కొక్కరైతే రివైవర్ ఉండాలి, ఇంకొకరైతే హైడ్ చేసుకుంటూ ఉండాలి, అంటే రషర్ ఉండాలి. ఇలా ఆల్ మిక్స్డ్ ఉండాలి. అందరూ ఒక్కకి వెళ్తే మనం ఒకడొక్క వైపు వెళ్ళాలి, ఎందుకంటే అందరూ ఒక వైపు ఉంటే చచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. అంతేకాకుండా కిల్చోర్లు అయ్యే ఛాన్సులు ఉంటాయి. కిల్చోర్ అయినా కూడా మంచిదే, కానీ మన ర్యాంక్ పుష్ అవ్వడం మాత్రం మన మెయిన్ గోల్. ఇప్పుడైతే 17 మెంబర్స్ ఉన్నారు మామ. 17 ఇప్పుడు 18. అరే తిరిగారు ఏంట్రా? ఇప్పుడైతే వీళ్ళు ఎవడొక్కడు ఉంటాడు మామ. అదే ఈ కొడుకులు చూడ తొందర పడ్డావు, అక్కడ ల్యాండ్ మ్యాన్ ఉంది. నా కొడుకులు కమర్షియల్ కొడుకులు అయిపోయారు, ప్రతి ఒక్కరు ల్యాండ్ మ్యాన్ పెట్టనే. ఇది ఉన్నాం ఎవరన్నా, అదే మన పక్కనే ఉన్నారే. నా కొడుకుని వేద్దాం, వెళ్ళి చూద్దాం, వాడిని చంపడానికి ట్రై చేద్దాం. వాడు మనల్ని వాడు చంపుతాడు. అరే అక్కడ ఉన్నారా? అరే ఇది ఇక్కడైతే వెళ్దాం పెట్టి, ఇటున్నట్టున్నాడు. అరే లేరేంట్రా, వీడేంట్రా? అరే అక్కడ ముందున్నాడు. అరే ఎవర్రా? ఏ మామ, వీడు వెనుక నుండి వేసేసాడు, వీడిని చూసుకోలేదు, వీడేంటి వచ్చాడు. ఫ్రెండ్స్ రాను ఇదేంటి ఎలా చంపాడు? ఎమోట్లు వేసుకున్నాం, మనం చంపింది కూడా చూద్దాం. అది ఎట్లా చంపాడు? షార్ట్ కొట్టాడు వాడు. ఎవడు ఇక్కడికైతే మన వీడియో ముగిసింది ఫ్రెండ్స్. ఇంకా కంటెంట్ కావాలంటే కీప్ గోయింగ్, సబ్స్క్రైబ్, హాబీలో జాయిన్ కావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఎన్ని వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. సో ఈరోజు అయితే వీడియో ఇక్కడికి ఏం చేసేద్దాం. సో లెట్స్ సీ అనదర్ వీడియో.